హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి రోహన్ గారు. అయితే రవీంద్రనాథ్ గారు ఒక కేసు విషయంలో ఒక పర్సన్ రావడం జరిగింది మన ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి అమ్మాయికి విడాకులు అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఏమో హ్యాపీగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఈయనేమో ₹1,00,00,000 దాకా ఆమెకి ఆలిమోని ఇచ్చాడు. ఆ ₹1,00,00,000 ఇచ్చిన తర్వాత ఆమె పెళ్లి చేసేసుకుంది. అయితే ఆమెకి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఈ ₹1,00,00,000 యానిమోనీని నేను మళ్ళీ తిరిగి పొందొచ్చా అని అడగడం జరిగింది. సిఆర్పిసి 125 ప్రకారం మెయింటెనెన్స్ అలిమోనీ అన్నటువంటి సెక్షన్ 23, సెక్షన్ 24, సెక్షన్ 26 ఈ సెక్షన్స్ అన్నీ కూడా మెయింటెనెన్స్ ఎలా ఇవ్వాలి, ఎంతంత ఇవ్వాలి అన్న విషయం మీద కొంత గైడ్ లైన్స్ అయితే ఉంది. ఇప్పుడు మీరు రేజ్ చేసినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో యాలిమోనీ విషయం. యాలిమోనీ అంటే ఏంటి? వన్ టైం సెటిల్మెంట్. భార్యాభర్తలు డివోర్స్ అయినా డీవీసీ అయినా, డీవీసీ ఉండదు, డీవీసీలో మెయింటెనెన్స్ ఉంటుంది. డివోర్స్ అయిన తర్వాత యాలిమోనీ అనేది చాలా మంది ఉంటుంది. యాలిమోనీ అంటే ఏంటి అంటే వన్ టైం సెటిల్మెంట్. ఎవ్రీ మంత్ నేను ఆ టైంకి ఉండొచ్చు, అమౌంట్ ఉండకపోవచ్చు. కాబట్టి ఒక లంసమ్, ఒక హ్యూజ్ అమౌంట్ అన్నది భర్త నుంచి భార్య తీసుకునే ఒక కాంపెన్సేషన్ అంటే రిలీఫ్ అనండి, ఒక ఫినాన్షియల్ రిలీఫ్ ఉంటుంది. ఆ ఫినాన్షియల్ రిలీఫ్ని యాలిమోనీ అంటారు. ఒకసారి ఒక వన్ టైంగానే యాలిమోనీ భర్త నుంచి పొందిన తర్వాత బీయింగ్ ఒక ఇండియన్ సిటిజన్గా ఆమెకు మళ్ళీ రెండో మ్యారేజ్ చేసుకునే హక్కు ఆమెకు ఉంది. ఓకే, ఎందుకు చేసుకోలేదు అని అడిగే క్వశ్చన్ ఎవరికి లేకపోయినా, చేసుకుంటే ఎందుకు చేసుకున్న అడిగే ఎవరికి లేదు. ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఈ ఇచ్చినటువంటి యాలిమోనీని వెనక్కి తీసుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ₹1,00,00,000 ₹2,00,00,000 ₹3,00,00,000 అలిమోని ఇచ్చిన తర్వాత అలిమోని ఇచ్చారంటే ఇంక మీకు సమర్పయామి గంగార్పణం అని చెప్పి ఊరుకోవడం తప్పించి అడిగే హక్కు భర్తకి ఎట్టి పరిస్థితులు లేదు. అదే వేరే మనం మెయింటెనెన్స్ కిందకి వచ్చాం అనుకోండి. మెయింటెనెన్స్ ఏంటి? అది ఐఏ పిటిషన్ పెట్టుకుని, అంటే ఇంటీరియర్ ఆర్డర్ పిటిషన్ పెట్టుకుని మనం కోర్టులో తీసుకున్నా, లేదా మన కోర్టు నడుస్తున్నంతసేపు మనం మెయింటెనెన్స్ ఇస్తున్నా, మెయింటెనెన్స్ విషయంలో మాత్రం మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ కోర్టు ఏదైతే నిర్దేశించిన అమౌంట్ ఉందో ఆ నిర్దేశించిన అమౌంట్ ప్రకారం మనం కానీ అమౌంట్ పే చేస్తూ ఉంటున్నాం. ఈలోగా ఆమె ఒక మ్యారేజ్ చేసుకుంది, సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. నిజంగా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నట్టుగా కానీ ఆధారాలు కానీ కోర్టుకి సబ్మిట్ చేయగలిగితే ఇమ్మీడియట్గా మనం కోర్టులో పిటిషన్ పెట్టుకోగలిగితే ఇమ్మీడియట్గా ఏం చేస్తుందంటే ఆ రోజు నుంచి మెయింటెనెన్స్ని స్టాప్ చేసే అధికారం ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ వేరే పర్సన్ చేతిలోకి వెళ్ళారు కాబట్టి అతను మెయింటైన్ చేసుకునే అధికారం వస్తుంది. ఈ భర్తగా మెయింటెనెన్స్ ఇచ్చే ఇంకా అధికారం ఉండదు. ఎప్పుడైతే సెకండ్ మ్యారేజ్ అమ్మాయి చేసేసుకుంటే. ఇప్పుడు కాస్త రివర్స్ స్ట్రాటజీకి వద్దాం. ఇదే పరిస్థితి అబ్బాయి ఏం చేశాడు? డివోర్స్ అయిపోయింది. డివోర్స్ అయిపోయిన తర్వాత అబ్బాయి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అబ్బాయి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి మరి డివోర్స్ అయిన మహిళకి మాత్రం ఇవ్వాలా, మెయింటెనెన్స్ ఇవ్వాలా అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. చూడండి, అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది, అమ్మాయి మ్యారేజ్ చేసుకోలేదు. ఇతనికి కోర్టు డివోర్స్ ఇష్యూ చేసింది. ఆ డివోర్స్ వచ్చిన తర్వాత ఇతను మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి మొదటి భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదా? మొదటి భార్యకి ఇన్కమ్ సోర్సెస్ లేదు కాబట్టి, ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆవిడికి ఫుడ్, షెల్టర్, క్లాత్, మెడిసిన్స్ ఈ ఖర్చులకి ఏదైతే కోర్టు డిసైడ్ చేసినట్టు అమౌంట్ ఏదైతే ఉందో ఇతను మ్యారేజ్ చేసుకున్నా సరే భార్యకి ఇవ్వాల్సిందే. కానీ భార్య మ్యారేజ్ చేసేసుకుంటే భర్త ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మెయింటెనెన్స్ విషయంలో. కానీ అలిమోనీ విషయంలో అట్లా కాదు. ఒకసారి అలిమోనీ భర్త ఇచ్చేశాడా, భార్య రెండో మ్యారేజ్ చేసుకుందా, ఇంకంతే అయిపోయింది. అలిమోనీ ₹1 కూడా వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మన సోషల్ పోస్ట్ ఆడియన్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు కానీ మీ కోర్టు, ఫ్యామిలీ కోర్టులో కానీ లేదా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వివాదం ఉండి అలిమోనీకి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ఈ వీడియో చూడండి, 10 మందికి షేర్ చేయండి. ఒక్కసారి మీ చేతి నుంచి అలిమోనీ అమౌంట్ వెళ్ళిపోయిందా, ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా సరే మీకు ₹1 దక్కే ప్రసక్తే లేదు. ఆ మ్యారేజ్ చేసుకుంటుంది, ఈ అమౌంట్ తీసుకుంటుంది, కొత్త భర్తతోటి హ్యాపీగా తన లైవ్లీవుడ్ హ్యాపీ జర్నీ చేసుకుంటూ పోతుంది. కానీ మెయింటెనెన్స్ విషయం అట్లా కాదు. కాబట్టి మీరు మెయింటెనెన్స్ ఇవ్వాలా, అలిమోనీ ఇవ్వాలా, బిఫోర్ సిగ్నేచర్ పెట్టే ముందే వన్స్ డిసైడ్ చేసుకొని అప్పుడు మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ హెడేక్స్ నాకు వద్దని చెప్పి అలిమోనీకి వెళ్ళారంటే మాత్రం ఆ అమౌంట్ మళ్ళీ మీకు వెనక్కి వచ్చే ప్రసక్తి. ఎందుకంటే నౌడేస్ సొసైటీలో చూస్తున్నాం, ఏదో కారణంతో గొడవలు పెట్టుకుంటున్నారు అమ్మాయిలు. గొడవలు పెట్టుకుని వెళ్ళిపోయి ఏదో డివోర్సో, డీవీసీఓ, మెయింటెనెన్స్ రకరకాల 498 కేసు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత భర్త ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుని నాకు ఎందుకు హెడేక్, ఈ కేసు ఒక 2 years 3 years పాటు డ్రాగన్ అవుతుంది కాబట్టి ఒక లంసమ్ అమౌంట్ ఇచ్చేసుకుంటే నేను రిలీఫ్ అయిపోతాను కదా అనుకుంటాడు. కానీ మీరు మ్యారేజ్ చేసుకున్నా మీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. కానీ ఆ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం మెయింటెనెన్స్ విషయం అలా ఉంది. కానీ అలిమోనీ ఒక్కసారి మీరు ఇచ్చేసారంటే మీకు మళ్ళీ ₹1 కూడా వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు. రోహన్ గారు, అయితే రవీంద్రనాథ్ గారు, మనం ఎటువైపు నుంచి చూసినా కూడా భార్యకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కానీ భర్తకి ఎలాంటి లాభం లేదు.
లాభ నష్టాల గురించి మనం కోర్టులో తీర్పుల గురించి మాట్లాడడం, నిజంగా ఆవిడ ఇబ్బందులు పడుతోంది, ఆవిడ ఫుడ్, షెల్టర్, క్లాత్, అదేవిధంగా మెడిసినల్ ఇలాంటి వాటికి ఇబ్బంది పడుతుంటే ఇవ్వాల్సిన ఒకసారి తాలిబొట్టు కట్టాడు అంటే తప్పనిసరిగా ఇవ్వాల్సిన బాధ్యత భర్తకు ఉంటుంది. కానీ ఆవిడ రెవెన్యూ జనరేట్ చేసుకుంటుంది, ఆవిడ ఇన్కమ్ ఏదో జాబ్, బిజినెస్ ఇలాంటి ఏమైనా కారణాలు ఉండి అలాంటి పరిస్థితుల్లో మాత్రం తప్పనిసరిగా కొంతవరకు రిలీఫ్ పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది అలిమనీ విషయం కాబట్టి, అంటే లంప్ సమ్ అమౌంట్, ఒక హ్యూజ్ అమౌంట్, అది వన్ టైం మన సెటిల్మెంట్గా ఇస్తున్న అమౌంట్ కాబట్టి ఈ విషయంలో ఇస్తుంది. చాలామంది నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా అంటారు, సార్ ఇక్కడ అబ్బాయి ఎందుకు సార్ వేరే మ్యారేజ్ చేసుకుంటాడో, ఆమె ఇక్కడ క్లియర్ చేసేసుకుంటే హెడ్ క్లియర్ అయిపోద్ది కదా, మంత్లీ మెయింటెనెన్స్ కన్నా హ్యూజ్ అమౌంట్ ఇచ్చేస్తే బాగుంటుంది అనుకుంటారు. కాబట్టి ఇక్కడ అలిమనీ విషయంలో మాత్రం కొంతవరకు ఆలోచన చేయాల్సిందే. మెయింటెనెన్స్ ఇస్ ద రిలీఫ్ ఫర్ ద మగవాళ్ళకి. సో మగవాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మీరు అలిమనీకి వెళ్ళిపోవడం ఫ్రీ అయిపోదాం అనుకుంటే మాత్రం మీరు ముందే ఆలోచించుకోవాలి రోహన్ గారు. అయితే రవీంద్రనాథ్ గారు, ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మటుకు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఎలా హెల్ప్ చేయగలరు? మిమ్మల్ని సంప్రదించాలంటే వాళ్ళు ఏం చేయాలి? తప్పనిసరిగా రోహన్ గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం ఇప్పుడు అందుబాటులో ఉంటారు. మీకు ఎటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే, మేల్ ఆర్ ఫీమేల్, మీకు కావాల్సినటువంటి సలహా సంప్రదింపుల కింద ఇచ్చే ప్రయత్నం చేస్తారు. స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే, లేదా కోర్టులో ఆల్రెడీ వివాదాలు ఉండి వాటికి పరిష్కారం కావాలంటే కూడా తప్పనిసరిగా మీకు లీగల్గా మీకు తప్పనిసరిగా మా లీగల్ టీం మీకు సపోర్ట్ చేస్తారు. బట్ ప్రైర్ అపాయింట్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్. థ్యాంక్ యూ సో మచ్ రోహన్ గారు.